నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తాపత్రయంతో అడుగులు పెట్టు. పొంకలన పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లునే అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆంధ్రప్రదేశ్ ప్రతి ఆఫీస్లోను గవర్నమెంట్ ఆఫీస్లోను తీసేయడానికి ప్రజలందరూ కంకణం కట్టుకుని ఓట్లు గుద్ది జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పడేస్తే ఈ క్యాండిడేట్ మాత్రం నిన్న కూర్చుని రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరితో, అంటే అక్కడ ఉన్నాళ్ళు ఆ కార్యకర్తలందరితో కూర్చుని మీటింగ్ పెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి చనిపోయాకంట ప్రతి ఇంట్లో ఇతని ఫోటో పెట్టుకోవాలని అతని కోరికంట. నీకున్న మెరుపు కళలు మామూలు ఎవరికి ఉండవు జగన్. ఇది కాకుండా చాలా సరదాగా నవ్వుతా తుడుతూ తను చెప్పే అబద్ధాలన్నింటినీ నిన్న స్పష్టీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక వింత మీటింగ్ పెట్టాడండి. ఆ వింత మీటింగ్కి వెళ్లే ముందు నిన్న ఇక్కడ కస్టడీలో అసలు ఉన్నాడా ఎక్కడున్నాడో తెలియని సాయి కృష్ణ గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిద్దాం అనుకున్నాడు. రేండి ఇక్కడ దానికి కూడా నవ్వుతా వెళ్తాడు అందరి దగ్గరికి. వాళ్ళ మదర్ ఏమో అక్కడ వెక్కి ఏడుస్తుంటే ఈ క్యాండిడేట్ ఏమో నవ్వుతా తిరుగుతూ ఉంటాడు. దీనికి సందర్భం ఏం ఉండదు, కానీ నీ ఫోటో మాత్రం పెట్టుకోవాలి. ఓకే, ఎనీవేస్ అది అతను నైజం అనుకోండి. ఎక్కడన్నా ఎవరన్నా ఇలా చనిపోయారు అనే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డికి చాలా నవ్వొస్తూ ఉంటుంది. నాకైతే ఎంత వింత పోకరు ఎక్కడ చూడలా. సరే జగన్, అనంతబాబుని చంకలో వేసుకెందుకు తిరిగావు మరి? నిన్న సాయి కృష్ణ మీద నీకు అంత దుఃఖం వచ్చేసి అర్జెంటుగా కాపుల్ని రెచ్చగొట్టాలని సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్టు ట్రై చేసి టాబ్లోయిడ్స్ నడిపేసి కాపు 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 మొత్తం కాపే నిన్న నడిపింది. కానీ సాయి కృష్ణ 22 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉంది, పాక్సో కేసు ఉంది, పోలీసులపైన ఎదురు తిరిగాడు. ఆ విషయాలన్నింటినీ రైగప్పేసేసి కాపు కులస్తుల్ని రెచ్చగొట్టాలని చెప్పి నిన్న ప్రిపేర్ అయిపోయి పవన్ కళ్యాణ్కి కాపుల్ని దూరం చేయాలి, ఓట్ బ్యాంక్ దూరం చేయాలని ఒక ప్రణాళిక వేసుకుని కన్నబాబు నేతృత్వంలో ఈ డ్రామా అంతా నడిపిన జగన్మోహన్ రెడ్డి నిన్న కనీసం పరామర్శకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా విజ్ఞత ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరికి వెళ్ళాము 2 నిమిషాలు మౌనంగా ఉండి కొంచెం వాళ్ళతో మాట్లాడేయాలి. ఇది మేనర్స్ కూడా మర్చిపోతాడు వింతగా. ఇతనికి ఏం చెప్తానులేండి ఇంకా. సో మరి అనంతబాబుని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి ఆ టైంలో నువ్వేంటి అనంతబాబుని పక్కనే సరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలా? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పెడరెక్కలు వెనక్కిరిచేసి అతను చనిపోయే స్థితికి తీసుకెళ్ళిపోయారు. లిటరల్లీ ఒక ప్రాపర్ డాక్టర్ని పిచ్చివాడి కింద బ్రాండ్ వేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్, ఈ జగన్మోహన్ రెడ్డి మొహాల్లో నవ్వులు చూసి ఎవరైనా భ్రమిస్తే గుర్తు తెచ్చుకోండి ఒకసారి. జత్వాని చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ వచ్చిందని చెప్పి నేను ధైర్యం వచ్చి బయటకు వచ్చాను, 40 రోజుల పాటు హింసించాడు. వాళ్ళని ఎందుకు వెళ్ళి పరామర్శించలే నువ్వు? And Chandrababu Naidu sir, as he has rightly pointed out, that he would not tolerate. రంగనాయకమ్మ గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయించారు. ఆవిడ ఇంటికి వెళ్ళావు ఎప్పుడన్నా? నీకేం ఉండవు, మర్డర్ చేసిన వాళ్ళందరినీ చంకలో వేసుకుని తిరుగుతూ ఉంటావు. నువ్వా మాట్లాడేది, నువ్వా పోరాడేది? నీ నిజాయితీ ఏంటో, నీ నిజ స్వరూపం ఏంటో మొత్తం అందరూ చూశారు. ఫోటో కాదు కదా, దరిదాపుల్లో ఫోటోలు ఉంటే కూడా చించేసే పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోటో అనేది ఇంపాసిబుల్. నిన్న ఆయన ఏం చెప్తాడంటే కళ్ళు 1 కళ్ళు 2 మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయినాయంట. ఇలాగే 3 ఏళ్ళ పాటు అందరినీ పడుకోమంటున్నాడు. పడుకోగానే ఇతను మహానుభావుడు వస్తాడంట. సో మెరుపు కళలు కంటున్న జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఒక 1.5 year కష్టపడండి జస్ట్, దాని తర్వాత నా పాదాల మీద నడిచే పాదయాత్ర మొదలైపోద్దంట. రాష్ట్రంలో అల్లకల్లోలానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కటే తక్కువయ్యాడు. పాదాల మీద నడిచే పాదయాత్రకి తను అంకురార్పణ లాస్ట్ 1.5 year వేస్తాడంట. అప్పుడు నువ్వు ఉంటావో ఎక్కడుంటావో ఎవరు తెలుసు. కృష్ణ జన్మస్థలానికి చాలా మంది వెళ్ళబోతున్నారండి. దాంట్లో ఏ క్యాండిడేట్ ఉంటాడో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి నేను విపరీతమైన జోకులు వేశాడు. 99% మేనిఫెస్టో అమలు చేసింది తన ప్రభుత్వం అంట. మేనిఫెస్టో అని చెప్తూ దీంట్లో ప్రజలకి ఇది చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే ముందు మేనిఫెస్టో గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదంట. ప్రథముడు ఆద్యుడు పెద్ద గొప్ప తోప్తురుము జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మేనిఫెస్టోని చెత్తబట్టలో పడేయకుండా 99% ఇంప్లిమెంట్ చేశారంట. మేనిఫెస్టోలోనే ఒక పాయింట్ ఉంటుంది, సంపూర్ణ మద్యపాన నిషేధం. రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులన్నింటినీ కూడా మూయించడమే కాకుండా ఆ బెల్ట్ షాపులు శాశ్వతంగా మూతపడే ఉండాలి అని కేవలం స్టార్ హోటల్స్లోనే మద్యపానం ఉంటుంది. జరిగిందా? ప్రభుత్వమే మద్యాన్ని సరఫరా చేసి 30,000 మందిని చంపేసి 5 లక్షల మందిని లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యేటట్టు చేసి అంతిమ లబ్ధారుడనే ఒక దిక్కుమాలిన పిచ్చి కుక్కకి లక్షల కోట్ల ఆస్తి మెప్పెట్టే అంత గొప్ప మేనిఫెస్టో రాశాడు జగన్మోహన్ రెడ్డి. అయిందా? మెగా డిఎస్సి ఏమైంది? ఆ జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాడు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి? ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి
నీకు ఒకటి ఉంటే 15,000 జగనన్న, ఇద్దరు ఉంటే 30,000, నలుగురు ఉంటే ఇంకా 45,000 చెప్పుకుంటా వెళ్ళింది. వచ్చే మొదటి 2 ఏళ్లలో 15,000 వేయడానికి దిక్కు దివాణా లేకుండా కూర్చున్న బోడి నవరత్నాల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమైంది? రెండో పిల్లకి వచ్చిందా? కానీ జగన్ నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఉన్నావా 1,500, ఉన్నావా 1,500 ఎక్కిరిచ్చాడు. నెల మీకు 1,500, మీకు 1,500, మీకు 1,500, నెల మీకు 1,500, మీకు 1,500, మీకు 1,500. ముందు వెళ్ళి మీ ఆవిడని అడుగు ఏం చెప్పిందో వెళ్ళి రోడ్డు మీద అందరికీ. తమాషాలు ఎక్కువ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి అంటండి మేనిఫెస్టోని ఎలా చూశాడంటే అతనే చెప్పుకున్నాడండి, బైబిల్, భగవద్గీత, ఖురాన్ సర్వమతాల్ని కవర్ చేస్తాడు. బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా ఫీల్ అయ్యాడంట మేనిఫెస్టోని, అలా గౌరవించేవాడంట. ఇదే నీ బోడి గౌరవం? మళ్ళీ దీంట్లో మతాన్ని వాడుతున్నావా? నీకు అసలు లిమిట్ లేదు జగన్మోహన్ రెడ్డి. ఏమండి, మనిషి అనేవాడు మారాలి ఎప్పుడో అప్పుడు, ఏదో ఒక టైంలో మనిషి అనేవాడు మారి తీరాలి. అంటే మనం చేసిన తప్పులు ఇవి. మనం రంపచోడవరంలో ఎందుకు ఓడిపోయాం? ఇవన్నీ ఉంటాయి కదండి. ఒకప్పుడు కంచుకోట రంపచోడవరంలో ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఓడిపోయాను? అసలు నేనెందుకు 11 స్థానాల్లో పడ్డాను? ఎక్కడ చూసినా నాకు ఈ 11 సంఖ్య వదలట్లేదేంటి? 151 ఎక్కడ, 11 ఎక్కడ? నా కోరికేమో నేను చచ్చిపోయాక నా ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి. ఇలాంటి విపరీత కోరికలు ఉన్నప్పుడు మన స్పీచ్ నరేషన్ మార్చాలి, ఎక్కడికక్కడ ఇన్నోవేటివ్గా వెళ్ళాలి, మన తప్పులు మనం సరిదిద్దుకోవాలి. అరే అసలు నువ్వు లాస్ట్ 5 ఏళ్ళు నేను ఇంప్లిమెంట్ చేస్తానంటావు, ఎలక్షన్ల ముందు 99% ఇంప్లిమెంట్ చేస్తానంటావు, ఓడిపోయి కూర్చొని 2 ఏళ్ళ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తానంటావు, రేపు వచ్చే 1.5 సంవత్సరం తర్వాత నువ్వు చేసే ఆ పాదాల మీద పాదయాత్రలో కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తానంటావు. మరి నువ్వు ఓడింది దేనికి? ఈ కారణాలు ఏంటి? అవి ఆలోచించవా? ఈవీఎంఎల్ మేనేజ్ అయిపోయావు, అందరు గెలిచిపోయారా ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి అసలు నీకు కొంచెం కూడా అంటే నిజంగా యూ బికేమ్ అ జోకర్ మ్యాన్. దేర్ సంథింగ్ రాంగ్ విత్ యూ. ఎంత ఫెయిల్ అయినా ఇంటర్ ఎగ్జామ్స్ అవ్వండి, 10th అవ్వండి, ఎవరు ఫెయిల్ అయినా అటు సరిగ్గా చదువు సావక ఫెయిల్ అయినంటారు. లేదండి నేను అన్నీ రాశాను కానీ ప్రతి అటెంప్ట్లో నేను ఫెయిల్ అవుతున్నాను అని చెప్పి 5 ఏళ్ల పాటు అదే చెప్పాడంటే నీకంటే డంబ్ ఎవరు లేడంటాడు. సో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఈరోజు. ఇది కాకుండా స్కూల్లో ఆయన టైంలో జగన్మోహన్ రెడ్డిని చూశారంట, చంద్రబాబుని చూశారంట. కంపారిజన్ ఆపు. నువ్వు 1 టైం సీఎంవి, ఆయన 4 టైమ్స్ సీఎం. కాలి గోటికి సరిపోదు నీ స్ట్రెంగ్త్. ఏం మాట్లాడుతున్నావు? నీకంటే ముందు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు చూశారు, నీ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇంకా చూడరు. నువ్వు 1 టైం కంపేర్ చేసుకోకు. నువ్వు అక్కడ ట్రాక్ హిస్టరీ 40 ఏళ్ళు దాటుంది, నువ్వు 5 years హిస్టరీ, జైలు హిస్టరీ 16 నెలలు, ఈడీ నోటీసులు ఇస్తున్న హిస్టరీ, తిరుపతి లడ్డు కుంభకోణం చేసిన హిస్టరీ నువ్వు తీసుకొచ్చి మేనిఫెస్టోని భగవద్గీతతో పోల్చేస్తావు. ఆ భగవద్గీత ప్రింటింగ్లో కూడా స్కాములు జరిపించారు తిరుపతిలో. ఇలా ఉంటుంది నీ ఘనత. దేనిపైన ఒట్టేస్తాము అది కూడా స్కామ్లే. 50 కోట్లు ఎంతో కుంభకోణం అంటున్నారు. అది ఏది పట్టుకునే స్కామే. నువ్వు ముట్టుకుంటే స్కామ్, పట్టుకుంటే మసి. ఆ లెవెల్లో అయిపోయింది రాష్ట్రం. పొరపాటు మద్యపానం అన్నాడు అంతే, బూడిద అయిపోయారు జనాలు. కుంభకోణంలో అంతిమ లబ్ధాడు ఒక వేస్ట్ ఫెలో గాడు 1,00,000 కోట్లు మింగాడు. వేస్ట్ ఫెలో, దిక్కుమాలి ఎదవా. ఆ రోడ్డు మీదకి వస్తే చెప్పులతో కొడతారు అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులు ఎక్కడ తగ్గట్లా. అయితే జగన్మోహన్ రెడ్డి ముందట స్కూళ్ళు ఎలా ఉన్నాయి? నువ్వు కంటే ముందు స్కూళ్ళు చాలా బాగున్నాయి, నీ తర్వాత స్కూళ్ళు ఇంకా బాగున్నాయి. 596 వెళ్ళి చూడు. ఆంధ్రప్రదేశ్లో మన బడి అని అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నంత గర్వంగా ఎదిగారు స్కూల్స్. ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. నీ టైంలో ఎలా ఉండేదంటే మామయ్య అదేంటంటే ఒక పాట ఉండేది, జగన్మోహన్ పాటలు, దాని తర్వాత జగన్మోహన్ కోసం డాన్సులు, దాని తర్వాత జగన్మోహన్ కోసం 2 ఇంగ్లీష్ ముక్కలు, దాని తర్వాత స్టూడెంట్స్ కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే వింతగా మ్యాథ్స్లో మరి 33 వస్తే ఫెయిల్ అవడం ఏంటి సార్, 32 వస్తే అన్నిట్లో బాగా వచ్చినాయి అనే సైకాలజీలో స్టూడెంట్స్ ఒక బ్యాచ్ని తయారు చేసి వాళ్ళే పెద్ద ఆదర్శం అన్నావు. ఎప్పుడన్నా 8 మార్కులు వచ్చినాయా? లేదు. దాని తర్వాత పథకాలని తలుపు తట్టి ఆలింగనం చేసుకునే పరిస్థితి, తెలుగు తగలెట్ట, పథకాలని తలుపు తట్టి ఆలింగనం చేసుకునే పరిస్థితి తీసుకెళ్ళాడంట. అలా చేసే పథకాలు ఇచ్చి పెన్షన్లు పంపించి నువ్వు ఇచ్చే అరాకొర పెన్షన్లో అంబటి రాంబాబు లక్కీ డ్రా టికెట్లు కొనిపించాడు ఫోర్సబుల్గా. ఇళ్ళకి పంపించేవాడు చూడు నువ్వు, వాలంటీర్ల సంస్థ పెట్టి వాళ్ళు చేసిన పెంట కుంభకోణం పైనే అంబటి రాంబాబు పైన కేసు పడింది. ఇది కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో గుట్టు రొట్లు మొత్తం తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి. కానీ ఏమైంది ఉపయోగం? ఓడి కూర్చున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అతని ఆఖరి కోరిక ఏంటంటే ఇతను చచ్చిపోతే ఫోటో పెట్టుకోవాలి. అది మీ ఇష్టం, పెట్టుకుంటారో పెట్టుకోరో అది వేరే విషయం అనుకోండి. ఏది అమలు చేయకుండా అంటే మనం ఒక 20% అమలు చేసి 80% అమలు చేయకపోతే దే కాల్డ్ ఫెయిల్యూర్. కానీ
అంటే 80% దాన్ని అధిగమించేసి 99% చేశాను. కానీ నేను ఎందుకు ఓడిపోయాను నాకు తెలియదు. కానీ నన్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి నియోజకవర్గపు జనాలదంటే. ఎందుకంటే పెద్ద ఫూలిష్ స్పీచ్ నేను ఎప్పుడూ వినలేదు. సో నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు సాయికృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి. ఆ పరామర్శలో కూడా ఏముండదు. నేను ఒక విషయం అర్థం చేసుకోవాలి జగన్, అక్కడ సిఐ కూడా కాపే. నువ్వు ఎవరిపైన అయితే కాపుల మీద ఉద్యమం లేపుదాం అనుకుంటున్నావు, సిఐ కూడా కాపే. పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకొస్తున్నావు దీంట్లో? కన్నబాబు ఎందుకు వస్తున్నాడు? అంబటి ఎందుకు చించేసుకుంటున్నాడు? అర్థం కాదా? సాక్షి ఎందుకు మొత్తుకుంటుంది కాపుల గురించే? మీ సోషల్ మీడియా మొత్తం కాపు 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 కొడుతుంది తప్ప 22 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్, బాక్స్, కొన్ని మర్డర్ చేశాడు, పోలీసుల పైన ఎదురు తిరిగి కొట్టేవాడు, ఇవన్నీ మాట్లాడరే? ఎందుకంటే నీకు క్రిమినల్స్ అంటే చాలా ముద్దు. అక్కడ జరిగింది ఏంటో అక్కడ తేల్చడం వేరే విషయం, పక్కన పెట్టండి. కస్టడీలో చనిపోయాడా, అతన్ని కాల్చేశారా, అవన్నీ పక్కన పెట్టండి. అవి ఖచ్చితంగా సిఐని సస్పెండ్ చేస్తే దట్ మీన్స్ వాట్, నేరం జరిగిందంట. బుర్రుందా నీకు? సిఐని సస్పెండ్ చేస్తే నేరం జరిగిపోయినట్ట. ఆ పర్టికులర్ పదవి నుంచి అతను తీసి పక్కన పెట్టడం ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. సస్పెన్షన్కి రూపాయలు ఏంటా నువ్వు? అసలు నువ్వు ఎలా ఉన్నావా ముఖ్యమంత్రి కింద లాస్ట్ గడిచిన 5 ఏళ్ళు? మళ్ళీ వస్తావంట. ఇంకా రానివ్వరలే కానీ నిన్ను. పడుకో, ఇంకా పడుకో. నువ్వు చేసే రోజు 10 కిలోమీటర్ల వాకింగ్ మాకవద్దు, పడుకో ఇంకా. సో ఇదండి నిన్న అబద్ధాలని అభూత కల్పనలాగా చూపించి జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకోమని చెప్తున్నాడు 3 సంవత్సరాలు. మూసుకుంటే మీ కర్మ, తెరుసు అనుకుంటే మీకంటే అదృష్టవంతులు ఇంకెవరు లేరు. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.